సో టెంపుల్కి వెళ్ళి చూద్దాం. ఓకే, సో ఇదే టెంపుల్. ఇది రాంబిల్ వెళ్ళే దారిలో ఎలిచూరు అనే ప్లేస్లో ఉందన్నమాట. చాలామంది చెప్పారు ఇక్కడ టెంపుల్ ఉంది, నూకాలంబది చాలా బాగుంటుందని. సో అటువైపు రోడ్ నుంచి వచ్చాం. ప్రస్తుతానికి చాలా చిన్న రోడ్, ఇటువైపు మెయిన్ రోడ్ ఉన్నట్టుంది. సో అటువైపు అన్ని చేపల చెరువులు ఉన్నాయి. ఇది ఎలిచూరి గ్రామం అనమాట. గ్రామం మధ్యన కట్టిన నూకాలమ్మ టెంపుల్ ఇది. ఫౌండేషన్ చాలా గట్టిగా కట్టారు. ఎవరో ఒకే ఆయన తన సొంత డబ్బులతో కట్టారట. సో మనం లోకల్ వెళ్ళి చూద్దాం. సో మన కార్ ఇక్కడ పార్క్ చేసాం. సో ఇక్కడ వినాయకుడి చిన్న విగ్రహం ఉంది. సో ఇక్కడ ఏదో బోర్డు పెట్టారు, సర్వే జన సుఖనో భవంతు, ఉగాది శుభాకాంక్షలు. సో ఇక్కడ మన ఆంజనేయ స్వామి. సో లోన్కి వెళ్ళి చూద్దాం ఏంటి పరిస్థితి. సో ఇక్కడ రెపరెపలాడుతుంది మన ఆంజనేయ స్వామి. కొత్త మాసం సోమవారం పండుగ మొన్నే చేసుకున్నట్టున్నారు ఇక్కడ. సో టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం. మన అయిందే పండుగ బాగా? బాగానే ఉంది. శనివారం అవుతుంది మళ్ళీ పండుగ. శనివారం మారువారం. సో ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు పెట్టారు. చాలా ఫౌండేషన్ ఉంది, చాలా పెద్ద ప్లేస్, దాని మధ్యలో టెంపుల్. సేమ్ మన ఊళ్ళో నూకాలమ్మలాంటిదే పెద్ద గుడి. ముందు పోతురాజు విగ్రహం ఉంది. క్లోజ్ చేసిందాక? అవునా? పోతురాజు విగ్రహం ఎప్పుడు తీస్తారా టెంపుల్? చాలా పెద్ద టెంపుల్ ఇది. సో మన బ్యాడ్ లక్ టెంపుల్ క్లోజ్లో ఉంది. చూస్తున్నారు కదా ఈ డోర్, ఇంకా పూజ చేసి వెళ్ళారు. ఎండలు అయితే మామూలుగా లేదు. సో కొత్తగా కట్టిన టెంపుల్ అనమాట. ఇంకా మొక్కలు వేస్తారేమో. చూస్తున్నారు కదా ప్రాంగణం చాలా పెద్దది ఉంది. చాలా బాగా కట్టుకున్నారు ఈ గుడి మాత్రం. ఇది గోపురం. రాంబిల్లి మండలంలో ఎలిచూరు అనే గ్రామంలో ఉన్న టెంపుల్ అనమాట ఇది, నూకాలమ్మ టెంపుల్. సో ఇక్కడ యాగాలు చేయడానికి చిన్న సెపరేట్గా ఒక ఇది కట్టారు. ఇక్కడ యాగాలు అన్నీ చేస్తారు కదా. సో మనం మధ్యాహ్నం వచ్చాం. సో మొన్న నూకాలమ్మ టెంపుల్ పండుగ అయిందట. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత చేస్తారట. సో ఇది యాగాలు చేయడానికి వాటికి ప్లేస్. పెద్ద షెడ్డే కట్టారు. ఇది టెంపుల్.
సో ఇది టెంపుల్